మరి పెద్దలు పాస్టర్ స్వామి గారు ఉన్నారు శ్రీకాకుళం నుండి. దయచేసి వారిని వేదిక మీదకి వచ్చి ఆరాధన వర్తమానం అందించాల్సిందిగా కోరుచున్నాం. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంది. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ప్రార్థన చేస్తాం. ప్రేమపూర్ణుడువైన మా పరలోకపు మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. 2025వ సంవత్సరం 8వ మాసం 2వ ఆదివారాన్ని నీ సన్నిధిలో నీ పిల్లలంగా మేమంతా చేరి రావడానికి, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయం కొరకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అపరాధములతో పాపములతో చచ్చిన వారం నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మమ్మల్ని బ్రతికించి, పరలోకమందు ఆయనతో పాటు మమ్మల్ని కూర్చొండబెట్టి, తండ్రివైన నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ కృపలేని క్షణం మేము ఊహించలేం. మా ఎడల మీకున్న కృప అదెంతో ఉన్నతమైనది. మా ఎడల నీ కృప హెచ్చుగా ఉన్నది. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని మనసారా నిన్ను ఆరాధిస్తూ మరికొద్ది నిమిషాలు నీ ప్రజలమైన మేము నిన్ను ఆరాధించడానికి నీ లేఖన భాగాల నుంచి కొన్ని సంగతులు తెలుసుకోవడానికి మీరు మాతో మాట్లాడము. మా ప్రాణాత్మలను ఎత్తి మిమ్మలను హృదయపూర్వకంగా ఆరాధించే ఆ మంచి సమయం మాకు ప్రాప్తించినట్లుగా చేయండి. నీ మాటలు మా ప్రియులకు అర్థమవునట్లుగా మీరు బోధించండి. మెట్టుకు మా ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. క్రీస్తు నామమందే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పేర ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రత్యక్షత లేని ఆరాధన అది విగ్రహారాధనే అవుతుంది. వర్షిప్ వితౌట్ రెవల్యూషన్ ఈజ్ అన్ ఐడిల్ వర్షిప్. ప్రత్యక్షత లేని ఆరాధన అది విగ్రహారాధనే. బైబిల్ గ్రంథంలో ఎవరు దేవుణ్ణి ఆరాధించినా వారు ఆరాధించిన అనుభవానికి ముందు వారు ఏమో దైవ ప్రత్యక్షతలను వారు పొందారు. అందుకనే ప్రత్యక్షత మన ఆరాధనకు ఆధారం కావాలి. ప్రస్తుతపు మన క్రైస్తవ కాలాన్ని ఏమనంటారంటే, ఇది ఆరాధన సంబరాల యుగం అని ఇప్పుడు పేరు. ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా ఈ రోజున ఎక్కువ ఆరాధిద్దాం అనే మాట వినబడుతున్నది. ఆరాధించే పనులు ఆయా రీతులుగా ఎవరికి మరి తెలిసిన విధానంలో వారు ఆరాధిస్తూనే ఉన్నారు. నేను అనుకుంటాను, ఆరాధించడం ఇది ఉత్కృష్టమైన పని. ఇది చాలా ఉత్కృష్టమైన పని.
దాన్ని మనం నికృష్టంగా చేయకూడదు. ఇదొక యోగ్యమైన పని. తన సముఖమందు దేవదూతలకు ఆయన అనుగ్రహించిన ఒక ఉన్నతమైన పని. కనుక మనం ఈ పని చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా చాలా ఉన్నతంగానే ప్రభువుని మనం ఆరాధించాలి. ఈ 66 పుస్తకాల వెలుగులో ఒక దైవజనుడు ఆరాధన గూర్చి ఒక 4 మాటలు చెప్పాడు. అది చాలా సమంజసమైన మాటలు అని నాకు అనిపించాయి. మొట్టమొదట ఆయన ఏమన్నారంటే, ఆరాధించడం అంటే దేవుని పరిశుద్ధతను చూచి మన మనస్సాక్షిలో మేల్కొల్పు వస్తే అందులోంచి ఏది చేసినా అది ఆరాధన అవుతుంది అన్నాడు. వర్షిప్ ఈజ్ క్వికెన్స్ అవర్ కాన్షియన్స్ బై ద బ్యూటీ ఆఫ్ గాడ్ లేదా హోలీనెస్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మన మనస్సాక్షిలో మేల్కొల్పు రావాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని పరిశుద్ధతను చూచిన యెషయా ఒక 2 అక్షరాలు అన్నాడు. రెండే 2 అక్షరాలు. అయ్యో అన్నాడు. ఆ అయ్యో అనేటువంటి ఆ చిన్న పదం ఉంది చూశారు? అది ఆరాధనా పదం అన్నమాట. దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూచి, దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మన మనస్సాక్షిలో అతని మేల్కొల్పొచ్చినందున అయ్యో అన్నాడు చూశారు? ఆయన అంతటి పరిశుద్ధుడు, నేనెంతటి దౌర్భాగ్యుడను అని గుర్తించడం అన్నమాట. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను, నేను కన్నులారా చూచితిని అని అనుకుంటుని అన్నాడు. నేను నశించితిని అంటే నేను అండన్ అయిపోయాను, నేను కుప్పకూలిపోయాను, నా నట్లు బోల్ట్లు ఊడిపోయినాయి. అట్లా దేవుని సముఖమందు మనం కుప్పకూలిపోవడం, నోట్లోంచి అయ్యో అని పదం రావడం, అది దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తే వచ్చేది. దేవుని పరిశుద్ధ ఆలయంలో ఆరాధించడానికి చేరి వచ్చిన మనం దేవుని వాక్యములో నుంచి దేవుని పరిశుద్ధతను చూడడం మనకు చేతనవ్వాలి. అందులోంచి మన మనస్సాక్షికి మేల్కొల్పు వస్తే మంచిగా ఆరాధించే వాళ్ళం అవుతాం. ఇదొక మాట. మరో మాట జ్ఞాపకం చేస్తాను. ఆరాధన అంటే దేవుని సౌందర్యాన్ని చూచి మన మనస్సులు పవిత్రీకరించబడితే అందులోంచి పుట్టేది ఆరాధన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13-16 వచనాలలో అపోస్తలుడైనటువంటి యోహాను దేవుని యొక్క సౌందర్యాన్ని చూచాడు. ఇదివరకు యేసు భూమి మీద ఉన్నప్పుడు తన తలను ఆయన రొమ్మున ఆనించుకుని ఉండగలిగిన అపోస్తలుడైన యోహాను ఇప్పుడు ఆ యేసు ప్రభు యొక్క సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ఉంది. అతని రొమ్మునకు బంగారు దట్టి ఉంది. అతని నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అతని పాదములు అపరంజిని పోలి ఉన్నాయి. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. అతని కంఠస్వరం విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉంది. చివరికి ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఇది యేసు ప్రభు యొక్క సౌందర్యం. ఏ యేసు ప్రభు యొక్క సౌందర్యం? భూమి మీద ఉన్న యేసు ప్రభు సౌందర్యం కాదు, మహిమలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క సౌందర్యం. అది ఎప్పుడైతే యోహాను చూచాడో ప్రకటన 1:17 అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అన్నాడు. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడటం అది వర్షిప్, అది ఆరాధన. కనుక దేవుని యొక్క సౌందర్యాన్ని ఆరాధించడానికి వచ్చినటువంటి మనం లేఖనాల్లోంచి మనం చూడగలిగితే అందులోంచి మంచి ఆరాధన పడుతుందన్నమాట. దేవుని పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేల్కొల్పు రావాలి. దేవుని సౌందర్యాన్ని చూచి మన మనసులు పవిత్రీకరించబడాలి. ఇంకొక మాట చెప్తాను. దేవుని వాక్యం చేత మన మనసులు నింపబడితే వచ్చేది ఆరాధన. దేవుని వాక్యం చేత మన మనసులు నింపబడాలి.
అందుకే అన్నాను, ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధనే అని. ఆరాధించే ముందు ఆరాధన సందేశం ఎందుకు వినిపిస్తున్నారు అంటే, వాక్యంతో మన మనస్సు నిండితే అందులోంచి పుట్టేది ఆరాధన అవుతుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా ఇలానే ఒక ఎత్తైన చోట నిలబడి దేవుని వాక్యాన్ని చదివి వినిపించాడు. వచ్చిన ప్రజలందరూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మైదానంలో వారు నిలబడే ఎండలో నిలబడి వాక్యం విన్నారు. అలా వాక్యం విన్న తరువాత వారి మనసులో దేవుని వాక్యం నిండిపోతేను, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. ఇప్పుడు ఎజ్రా చేతులెత్తి మహాదేవునికి స్తోత్రం అని చెప్పగానే వాళ్ళంతా సాగిలపడి ఆ దేవునికి నమస్కారం చేశారట. ఇంత ఆరాధన ఎందుకు వచ్చిందిరా బాబు మీకు అంటే, దేవుని వాక్యం చేత మా మనసులో నింపబడ్డాయి, అందుకు ఆరాధన అనుభవం వచ్చింది. కనుక దేవుని వాక్యము నుంచి ఏ సంగతులు మనం తెలుసుకోకుండా ఏదో స్తోత్రమనో, ఏదో హల్లెలూయానో, ఏదో థ్యాంక్ యూ అనో, ఏదో వందనాలనో, ఇలాంటి తేలిక మాటలు మాట్లాడడం, అది ఆరాధనలో ఆ దేవుణ్ణే మనం చులకన చేసినట్టు అవుతుంది అని నేను అనుకుంటాను. ఇప్పుడు చెప్పాను కదా, దేవుని పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేల్కొల్పు రావాలి. దేవుని సౌందర్యాన్ని చూచి మన మనసులు పవిత్రీకరించబడాలి. దేవుని వాక్యం చేత మన మనసు నింపబడాలి. అప్పుడు పుడుతుంది వర్షిప్, రియల్ వర్షిప్. ఇంకొక మాట మీతో చెప్తాను వినండి. దేవుని చిత్తమునకు మన చిత్తం అనుసంధానం అయిపోతే అందులోంచి పుట్టేది ఆరాధన. రికన్సిలేషన్ బిట్వీన్ గాడ్స్ విల్ అండ్ హ్యూమన్ విల్ ఈజ్ వర్షిప్. దేవుని చిత్తం ఒకటి, మన చిత్తాల మరొకటి. మేము దేవుని ఆరాధిస్తున్నామంటే కుదరదు. దేవుని చిత్తమునకు మన చిత్తం సమన్వయం అయిపోవాలి, రికన్సల్ అయిపోవాలి. అందులోంచి పుట్టేది ఆరాధన అవుతుందన్నమాట. కనుక ఈ ఆరాధన సంబరాల యుగంలో అందరము ఆరాధిస్తున్నాము, మంచిది. కానీ ఆరాధన దేవునికి అది ప్రీతిపాత్రం అవుతుందా అన్నదే ప్రశ్న. మీకు ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? లేవీకాండం 10వ అధ్యాయంలో ఒక ఇద్దరు సహోదరులు దేవుని ఆరాధించడానికే వచ్చి దేవుని చేత చచ్చారు. దేవుని సందులోంచి అగ్ని వచ్చి వారిని దహించగా వారు ఇరువురు మరణం కావలసి వచ్చింది. అది కూడా ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు. అదే లేవీకాండం 9వ అధ్యాయంలో వీరు ఇరువురు కూడా యాజకులుగా అభిషేకించబడిన వారు ప్రధాన యాజకుని కుమారులు. ఆరాధించడానికి వచ్చే దేవుని సందులోంచి వచ్చిన అగ్ని చేత వీళ్ళెందుకు హతమైపోయారు అంటే, వాళ్ళ దగ్గర అన్ని తప్పుడు విధానాలే ఉన్నాయి. వాళ్ళు వచ్చింది ఆరాధించడానికి, కానీ ప్రియులారా, వారు తప్పుడు విధానాలతో ఆరాధించడానికి వస్తే దేవుని సందులోంచి వచ్చిన అగ్ని వాళ్ళని కాల్చి చంపేసింది. దేవుడు ఆ రోజున అహరోనుతో కూడా అంటాడు, ఏడవడానికి వీల్లేదు. నువ్వు నా పక్షంగా ఉన్న ప్రధాన యాజకుడు అయితే నువ్వు ఏడవడానికి వీల్లేదు, నీ పిల్లల్ని పాతి పెట్టడానికి కూడా పోవడానికి వీల్లేదు. నువ్వు నా పక్షంగా నిలిచిన యాజకుడు అయితే నువ్వు ట్రూత్ కొరకు నిలబడాలి అన్నట్టుగా చెప్పడం, దేవుడు ఎంత కరుకుగా ఉన్నాడు అనిపిస్తుంది. కరుకుతనం కాదు, ఆయన పరిశుద్ధతకున్న తీవ్రత లాంటిది. మీకు జ్ఞాపకం చేయన, వారు చేసిన తప్పులు ఏంటి అనంటే, వారిద్దరూ ప్రధాన యాజకుల కుమారులే గాని వీరు ప్రధాన యాజకులు కాదు కదా. మరి వీరిద్దరూ దేవుని అతి పరిశుద్ధ స్థలములోకి ఎట్లొచ్చినారు అంటే, వీళ్ళిద్దరు రాంగ్ పీపుల్ అన్నమాట. ఒకటి, సరే, ఎవరైనా అతి పరిశుద్ధ స్థలానికి రావాలనంటే అది పాప ప్రాయశ్చిత్తార్థ పండగ రోజునే రావాలి కదా. మరి ఆ రోజు పాప ప్రాయశ్చిత్తార్థ పండగ కాదు కదా అంటే రాంగ్ టైంలో వచ్చారన్నమాట. రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం. మా వింటున్నారు కదూ, ఎవడ సరికాని వ్యక్తులు సరికాని సమయంలో వచ్చారు. సరే, వచ్చినటువంటి వారు దేవుని సందులోనికి దోపార్తిని పట్టుకొని వచ్చాడు. దోపార్తి తీసుకుని వెళ్ళొచ్చు, కాకపోతే అది బలిపీఠం మీద రక్తంతో తడిచిన నిప్పులతో నింపి దానికి రక్తం చిలకరించి ఆ దోపార్తిని లోపల పట్టుకుని పోవాలి. మరి మీ నాయన దోపార్తి మీద రక్తం చిలకరించినాడా? మీరేంటి ఆ వస్తువు పట్టుకుని లోపలికి వచ్చారు అంటే, వాళ్ళు వచ్చింది విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళకు తప్పుడు సాధనంతో వస్తువుతో లోపలికి వచ్చారు. రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో?
ఆమె అర్థమవుతుందా? రెండో సంగతి, ఇంకో సంగతి చెప్తాను వినండి. ఆ ధూపార్తులో వేయవలసిన నిప్పులు బలిపీఠం మీద ఆ రక్తంతో తడిచిన నిప్పులు వేసుకుని తీసుకురావాలిగా. వాళ్ళంట అన్యాగ్ని తీసుకుని వచ్చారట. ప్యాగన్ ఫైర్ అని రాసి ఉంది అక్కడ. ఇష్టం వచ్చిన అగ్నిని వేసుకొని వచ్చేయకూడదు. కానీ బలిపీఠం మీద ఉన్న నిప్పుల్ని నింపుకొని రావాలి. కానీ వారు అన్యాగ్ని తీసుకుని వచ్చారట. ఆమె అర్థమవుతున్నదా? అంటే రాంగ్ ఫైర్తో వచ్చారన్నమాట. ఎన్నొచ్చినాయి ఇప్పుడు మనకు? రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ రాంగ్ ఫైర్. అన్నీ రాంగ్, అన్నీ తప్పుడువే. ఇంకో విషయం చెప్తాను. ఎవరు అధికారం ఇచ్చారని మీరు వచ్చారు? మోషే రమ్మన్నాడా మిమ్మల్ని? ఆయన చెప్పలేదుగా. మీ నాయన అహరోను చెప్పాడా? చెప్పలేదుగా. దేవుని ధర్మశాస్త్రం అనుమతించిందా? చెప్పలేదుగా. మరి ఏ అథారిటీతో మీరు వచ్చారు అంటే, వినండి, వీళ్ళు సెల్ఫ్ మేడ్ గాడ్ సర్వెంట్స్ అన్నమాట. తమకు తామే మేము ప్రధాన యాజకులం అనుకుని తెగ ఎరగబడిపోయారన్నమాట. అందుకే అంటాను, విత్ రాంగ్ అథారిటీ. అమ్మా వింటున్నారా? రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ రాంగ్ ఫైర్ విత్ రాంగ్ అథారిటీ. వారి బ్రతుకులు అన్నీ రాంగే ఉన్నాయి. ఏ పని చేయడానికి వచ్చారట? దేవుని ఆరాధించడానికి వచ్చారట. దేవునికి ఎందుకంత కోపం వచ్చింది? తను ఆరాధించడానికి వచ్చిన వారిని తన సన్నిధిలోనే దేవుడు హతమ చేయవలసి వచ్చింది. అందుకే చెప్పాను, ఆరాధించడం అది ఒక ఉత్కృష్టమైన పని. దాన్ని నికృష్టంగా చేయకూడదు. కొంతమంది మనసు నిలబడకపోయినా నలుగురితో టరడరడ, కులంతో టరడరడ అంటారుగా. ఆ పదాలను లేక టరడరని అన్నానులేండి. ఏమంటే కొంతమంది నలుగురితో పాటు కలిపేస్తుంటారు అంతే. అరే నీ మనసు నిలవకపోతే నువ్వు ఆరాధించకపోతే దేవుడేం పీక కోసాడుగా. అంటే నువ్వు ఆరాధిస్తున్నప్పుడు అది మనసు నిలబడినట్లుగా ఆరాధిస్తే అది ఎంత క్షేమము నీకు, దేవునికి ఎంత మహిమ వస్తుంది, నీ ఆత్మలో ఎంత తృప్తి వస్తుంది. ఈ ఆరాధన సంబరాల యుగంలో అందరూ ఆరాధిస్తున్నట్టే కనబడుతున్నారు కానీ విడ్డూరం వారి ఆరాధన యోగ్యమైనదేనా అని నాకు అనిపిస్తున్నది. మీరు ఆలోచిస్తారంటే చెప్తాను. ఆరాధన అనే పదమే ఆరాధన. తమ్ముడు, ఆరాధన అనే పదమే ఆరాధన. మరి మీ వైపు ఉందో లేదో తెలియదు. మా వైపు పాడుతుంటారు మా వాళ్ళు, ఆరాధన 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 ఇంత నువ్వు చేసిన ఆరాధన ఏంటో. ఆరాధన అనేది ఒక పనికి ఇవ్వబడిన పేరు కదా. ఆరాధించడం అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎత్తి పొగడ్డం, దేవుని యొక్క సుగుణాలను ఎత్తి పొగడ్డం, దేవుని యొక్క కార్యాలు ఎత్తి పొగడ్డం, దేవుని యొక్క ప్రణాళికలు ఎత్తి పొగడ్డం. ఇదేమి చేతకాక ఎట్లా తయారైనావంటే ఆరాధన అనే పదమే ఇటు తిప్పి అటు తిప్పి అటుపాడి ఇటుపాడి మొత్తాన్ని ఆరాధించాం అనుకుని పోతున్నారంతా. మనకంటే ఆ హైందవ మిత్రులే సరైనోలేం అనిపిస్తుంది నాకు. అంటే నేను అదే విశ్వాసం నుంచి వచ్చాను గనక చెప్పే హక్కు నాకు ఉంది గనక చెబుతున్నాను. వాళ్ళు ఆరాధించినప్పుడు అక్కడ గడ్డి పూసలు పెట్టారు, అక్కడ ఒక విగ్రహం ప్రతిమను పెట్టుకున్నారు. వాళ్ళు ఆరాధించినప్పుడు వాళ్ళు ఆరాధించే మాటలు ఒకే మాట రిపీటెడ్గా అట్లా చెప్పరండి. మీరు గమనించారా ఎప్పుడైనా వాళ్ళ ఆరాధన? ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద స్వాహ, ఓం నారాయణ స్వాహ. ఏమిటివన్నీ? దేవుని నామాలెత్తి, దేవుని సుగుణాలెత్తి పొగుడుతున్నారు అన్నమాట దేవుణ్ణి. అది వర్షిప్. మరి దేవుని వ్యక్తిత్వం తెలుసుకుని అద్భుతమైన పుస్తకం చేతిలో ఉంది. దేవుని సుగుణాలు తెలుసుకుని అద్భుతమైన పుస్తకం మన చేతిలో ఉంది. దేవుని కార్యాలు ప్రణాళికలు ఎరగడానికి కావలసిన అద్భుతమైన పుస్తకం ఉంది. ఈ 4 ఇందులో తెలుసుకొని ఆయన పాడి పొగడడం చేతకాక ఆరాధన ఆరాధన చెప్పరే. చెప్పండి ఆ పదాన్ని ఊరికి. అరే అదో పనికి ఇవ్వబడిన పేరండి బాబు. అందులో ఆరాధన లేదు. అందులో ఆరాధన లేదు. ఇందాక పాడే మంచి పాట ఏంటది? యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని క్షణము నేను ఊహించుకోలేనయ్యా. ఎంత కృప నాయడలో చూపించినావు. మహిమ లేని ఈ మట్టి ఘటాన్ని ఆ మహిలోకములో మహిమ మార్చడానికి నువ్వు మహిమ శరీరాన్ని మహిమను వదిలిపెట్టి నువ్వు మట్టి శరీరంలోకి వచ్చి నాకు మహిమనివ్వడానికి వచ్చావే, నీకు స్తోత్రం. అది వర్షిప్ అండి. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? కనుక ఆరాధన అనే పదం ఇటు తిప్పి అటు తిప్పి అటుపాడి ఇటుపాడి ఆరాధించామని మురిసిపోకండి. మీ ఆరాధించిన ఆరాధన
అందులో ఫైర్ కలిసిపోయింది, అందులో ప్యాగన్ ఫైర్ కలిసిపోయింది. ఆ, మీరేమనుకోకపోతే చెప్తాను. మా మందిరంలో ఒక అడ్వకేట్ ఉంటారు బ్రదర్. కలెక్టర్ ఆఫీసులో వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ వచ్చిందంట సండే. బ్రదర్ నేను ఉండలేకపోతున్నానండి, నేను వర్షిప్కి నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ దగ్గర 2 చర్చిలు ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళవి, మీ పని త్వరగా ముగించుకొని మీరు అక్కడ వర్షిప్ పొండి బ్రదర్ అంటే, అలాగేనన్నా అన్నాడు, పోయాడు. కలెక్టర్ ఆఫీసులో త్వరగానే పని అయిపోయింది. అక్కడ కాలనీలో ఉండే ఒక చర్చికి పోయాడంట. వెళ్ళేసరికి వాళ్ళంతా ఆరాధిస్తున్నారు. వింటున్నారా లేదా? అందరూ చేతులెత్తి ఆరాధించినప్పుడు హల్లెలూయా, 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 హల్లెలూయా అంటున్నారట. అనేసరికి ఈయన కూడా అంటే మాకు ప్రాక్టీస్ ఉంది కానీ మరి అంత ఎచ్చులు ఉండవులేండి మా దగ్గర. కొంచెం మేము సావధానంగా చేతులెత్తి ప్రభువానికి స్తోత్రం అని ఏదో ఆరాధిస్తుంటే, ఆ కాలనీలో ఉన్న ఎవరో ఒక ఆయనకి ఇంట్లో సమస్యలుండి, వింటున్నారా, మనసు నెమ్మదిగా ఉంటుందని చర్చిలోకి వచ్చి ఆయన కూర్చొని అందరూ నిలబడి చేతులెత్తి ఈ పదమేదో పాపం ఆ కొత్తగా వచ్చిన హైందవ సహోదరు తెలియక అతని చేతులెత్తి ఆంజనేయ, ఆంజనేయ, ఆంజనేయ. చెప్పండి ఏం కలిసింది ఇప్పుడు వర్షిప్లో? మాట్లాడరేం? ప్యాగన్ ఫైర్, అన్యాగ్ని కలిసిపోయింది. అందుకనే వర్షిప్ చేస్తూ ఉంటున్నప్పుడు వినండి ఫ్రెండ్, ఈ 4 మర్చిపోకండి ఇప్పుడు. దేవుని వ్యక్తిత్వం బట్టైనా ఆరాధించాలి, దేవుని సుగుణాల బట్టైనా ఆరాధించాలి, దేవుని క్రియల బట్టైనా ఆరాధించాలి, దేవుని యొక్క ప్రణాళికలైనా ఎరిగి ఆరాధించాలి. అంతేగాని ఆరాధన ఆరాధన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా ఈ పదాలు ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి దేవుని మీద కొట్టకండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ ట్రూ వర్షిప్ ఎలా ఉంటుందో నేను ముందు 4 మాటలు చెప్పాను. ఆ ప్రారంభంలో ప్రత్యక్షతలైన ఆరాధన చెప్పండి ఏమవుతుంది? అది విగ్రహారాధన అవుతుంది. కనుక నేను కూడా కొన్ని ప్రత్యక్షతలు మీకు ఇచ్చి ఆరాధించడానికి పురుగొల్పుదాము అని నేను ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదివాను. మీరంతా ఇక్కడ ఉన్నారా? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. ఇది ఎవరి ప్రత్యక్షత అంటే సర్వశక్తుని ప్రత్యక్షత. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు ఎవరిని ఆరాధించడానికి ఈ చోటికి వచ్చావు అంటే నువ్వు సర్వశక్తిని ఆరాధించడానికి వచ్చావు. సర్వశక్తుడు అనేటువంటి ఈ మాట తెలుగు మాట, ఆంగ్లంలో ఆల్మైటీ గాడ్ అని ఉంది కదా. అటు తెలుగులోనైనా అటు ఇంగ్లీష్లోనైనా దానికి ఏం పెద్ద అర్థాలు వెతుకుతాం మనం అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆ సర్వశక్తి గల దేవుడు అనే మాటకు హెబ్రీ భాషలో ఒక పదం ఇవ్వబడింది. ఆ పదం ఏంటనంటే ఎల్ షద్దాయ్ అనే పదం ఇవ్వబడింది. ఎల్ షద్దాయ్ అనే పదంలో బోల్డని అర్థాలు మిళితమైపోయి ఉన్నాయి. నా చేతనైనంత వరకు ఈ ఆరాధన కొరకు ఎల్షద్దాయిలో ఇమిడి ఉన్న అర్థాలు చెప్తాను. అబ్రాముకు అలాగ ప్రత్యక్షత ఎందుకు ఇచ్చుకున్నాడో ఆయన అది కూడా చెప్తాను. అది నీ జీవిత అనుభవం అయితే అందులోంచే ప్రభువుని ఆరాధించు. అనుభవం లేకుండా నీవు నోటితో బొంకొద్దు. అనుభవం లేకుండా దేవునికి వింటున్నారా ఏమండి? దేవుని కొంతమంది సెటార్లు వేస్తుంటారంట. వీళ్ళు అనుభవం లేదు కానీ అనుభవంలో ఉన్నట్టు చెప్పేస్తుంటారట. దేవుడు కదా అస్సలు నచ్చదండి. మీరేంటి నాకు ముఖస్తుతి చేస్తున్నారు? అదే ముఖస్తుతి అనేది బైబిల్లో అన్నమాట. సెటార్ అనేది మా వల్లకాడు భాష. ఇప్పుడు మన భాష అదే కదా, సెటార్లు అంటున్నారుగా. వినండి వినండి, దేవునికి ముఖస్తుతి చెయ్యొద్దు, దేవుని దగ్గర బొంకవద్దు. ఇది మన అనుభవం అయితే మనం అర్థవంతంగా ఆరాధిద్దాం. చూడండి దేవుడు ఏమన్నాడు, ఒక మారు చూపిస్తాను మీకు ఈ మంచి మాట. కీర్తనల గ్రంథం నుంచి చదువుతున్నాను మిత్రులారా. 78వ కీర్తన 37వ వచనం చూడండి. 78:37. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఈ 2 పనులు చేయకూడదు. ఇది మన అనుభవం కాకపోతే దేవుని గూర్చి మన ఊరికే ముఖస్తుతి చెయ్యొద్దు, అలాగనే మన నోటి మాటలతో బొంకొద్దు. అందుకని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే మాట యేసయ్య చెప్పినారు. కాబట్టి ప్రియులారా, ఎల్ షద్దాయ్ అనే మాటలో ఏమి ఇమిడి ఉంది, అది మన అనుభవానికి ఎట్లా వచ్చిందో కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదటి మాట, ఎల్ షద్దాయ్ అనే మాటకు తొలి అర్థం సఫిషియంట్ వన్, ఆయన సరిపోయినవాడు.
సరిపోయిన వాడు. అమ్మా వింటున్నారా? ఆయన సరిపోయిన వాడు. దేనికి సరిపోతాడట? చదువుతున్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరు ముందు నిలబడి, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు దేనికి సరిపోయిన వాడో వారు చెప్పినారు. ఆ ముగ్గురు యవనస్తులు. నేను మీ కొరకు చదివి వినిపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దేనికి సరిపోయిన వాడట? ఆ పిల్లలు చెప్తున్నారండి, యవనస్తులు. మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, లేదా సరిపోయిన వాడు. ఆయన రక్షించి ఆయన కాపాడుటకు ఆయన సరిపోయిన వాడు, లేదా ఆయన తప్పించి రక్షించుటకు అన్నమాట అండర్లైన్ చేయండి. తప్పించి రక్షించుటకు ఆయన సరిపోయిన వాడు. ఇది యవనస్తులు ఇచ్చిన సాక్ష్యం అయితేను. యోధాపత్రిక చూడండి. యోధాపత్రిక 24వ వచనం చదువుతాను. యోధాపత్రిక 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు. ఈ వచనంలో ఏముందో తెలుసా? కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు. ఆయనే కాపాడగలడు, ఆయన నిలబెట్టగలడు. తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు. ఆమె అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఎవరిని నమ్ముకున్నావు నువ్వు? ఈ ప్రభు దినాన్ని ఎవరిని ఆరాధించడానికి మనం ఆయన మందిరంలోకి మనం వచ్చాం? తప్పించి రక్షించేవాడు, అగ్నిగుండం నుంచి కాపాడి నిలబెట్టుడు సరిపోయిన వాడు, ఆయనే స్థిరపరచువాడు. ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక మాట ఉంటుంది. 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీ కొరకే చదువుతాను చూడండి ప్రియులారు. చివరి వచనాలు ఇలా ఉన్నాయి. అక్కడ ఏమని ఉంటుందో తెలుసా అండి? మనము అడుగు వాటి కంటేను, మన ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల, చెప్పండి, అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి ఆరాధన. వినండి, సర్వశక్తుడు ఎల్షద్దాయి అని అంటే, అమ్మ వింటున్నారా? తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయడానికి సరిపోయిన వాడు. మరి ఇలాంటి ప్రత్యక్షత అబ్రామ్కి ఎందుకు ఇచ్చినాడు అంటే, వినండి, ఆదికాండం 15వ అధ్యాయం వరకు అబ్రామ్ విశ్వాసం అదే. కానీ 16వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి తన భార్య మాట విని తన పని మనిషితో కాపురం చేసి ఒక బిడ్డను సంపాదించుకున్నాడు. ఏమయ్యా అబ్రహాము, నేను సరిపోయిన వాడిని కానా? నువ్వేంటి నీ భార్య మాట వింటివి? నీకు బిడ్డనిస్తానని చెప్పాను, నువ్వు నా ఇంత విశ్వాసం ఉంచావు కదా, అందుకే నేను నీతిమంతునిగా తీర్చాను కదా. ఇప్పుడేంటి నేను సరిపోయిన వాడు కాదన్నట్టుగా నీవు నీ భార్య మాటని వింటివి? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఎన్ని చెప్పాను ఇప్పుడు? మీకు 3 సంగతులు చెప్పాను. తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టడు సరిపోయిన వాడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడు ఆయన. అబ్రామ్కి ప్రత్యక్షత ఇవ్వడానికి రీజన్ అది. నీ భార్య మాట ఎందుకు విన్నావు అబ్రాము? నువ్వు నిందపడే మనిషి అయిపోయావే ఈ రోజున. నేను నీతో మాట్లాడడం మానేశాను. నేను నీతో 13 సంవత్సరాలు నీతో మాట్లాడలా. కావాలంటే పైన చూడండి, ఆ 16వ అధ్యాయం చివరిలో ఆగర్ అబ్రామునకు ఇష్మాయిల్ని కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. 17వ మొదటి వచనం చూడండి, అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు మధ్యలో ఎన్ని సంవత్సరాలు లేవు? మాట్లాడండి. 13 సంవత్సరాలు లేవు. 13 సంవత్సరాలు ప్రత్యక్షత లేక, 13 సంవత్సరాలు ప్రార్థనా జీవితం లేక, 13 సంవత్సరాలు వినండి దేవునితో సావాసం లేక అట్లా ఎందుకు అయిపోయినావు? నేను సరిపోయిన వాడనే కాదా? మా మందిరంలో ఆరాధించినప్పుడు కొంతమంది ఆరాధిస్తారు ఇట్లా, సరిపోయిన వాడవయ్యా యేసు, మాకందరికి పరిశుద్ధ దేవుడవయ్యా, చేరాము నీ దరికి, పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా. నీకు సరిపోయినోడు ఎవడున్నాడు? నువ్వు సరిపోయిన వాడివి. నిన్ను ఆరాధించక ఇంక ఎవరిని ఆరాధించను? తప్పించి రక్షించుడికి సరిపోయిన వాడవు, నన్ను కాపాడి నిలబెట్టుడికి సరిపోయిన వాడవు, నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయడానికి సరిపోయిన వాడవు. నిన్ను ఆరాధించక ఎవరిని ఆరాధించను?
అమ్మ ఇది ఒక మాట. రెండో మాట చెప్తాను వినండి. ఎల్‌షద్దాయ్ అనంటే రెండో మాట నీడనిచ్చేవాడు. మొదటి మాట సఫిషియంట్ వన్, రెండో మాట షెల్టరింగ్ వన్. ఆయన షెల్టర్ ఇచ్చేవాడట. 91వ కీర్తన మొదటి వచనం చూడండి. ఇది మనకు బాగా తెలిసిన వచనం. 91వ కీర్తన మొదటి వచనం ఏమి రాసింది? మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎల్‌షద్దాయ్ అనగా ఆయన నీడనిచ్చువాడు. ఆయన నీడ మంచి నీడ. కొంతమంది ఆయన నీడ కింద ఉండక పాడు నీడల కింద కూర్చుంటారు. అమ్మ వింటున్నారా? పాడు నీడలుంటాయా? అవునున్నాయి. సర్వశక్తుని నీడ మంచి నీడ, దానికి భిన్నంగా ఉన్నవి పాడు నీడలున్నాయి. ఒకసారి వింటున్నారా లేదా మీరంతా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో వినండి, చెట్లన్నీ కలిసి ముళ్ళపొద దగ్గర పోయాయంట. నువ్వు మా మీద రాజుగా ఉండవా అని అడిగినాయి. అప్పుడు ముళ్ళపొద అంది, ఏయ్ రండి నా నీడ కింద ఉండండి, మీరు సరిగా ఉండకపోతే నాలో నుంచి వచ్చిన అగ్ని చేత మిమ్మల్ని కాల్చేస్తాను అంటుందట ముళ్ళపొద. అది అబీమెలెకు కనబడిన వ్యక్తిని గూర్చి చెప్పబడిన మాట. అది గిద్యోను యొక్క కొడుకును గూర్చి ఆడొక ముళ్ళపొద లాంటి వాడు. అధికారం కొరకు 70 మంది మనుషుల్ని ఒక రాయి మీద పెట్టి చంపిన దుర్మార్గుడు వాడు. వాడు రాజు అవ్వాలంతే, వాడి చేతికి అధికారం రావాలంతే. వాడు ముళ్ళపొదతో పోల్చింది లేఖనం. అమ్మ వింటున్నారా? ముళ్ళపొద నీడ దుష్టుని నీడ. కొంతమంది ఆ నీడ కిందనే బతుకుదామనుకుంటారండి. అమ్మ వింటున్నారా మీరంతా? అది పాడు నీడ. మరొక విషయం చెప్తాను మీకు. రాజులు మొదటి గ్రంథంలో వింటున్నారా? రాజుల మొదటి గ్రంథంలో ఒక ఆయన ఒక నీడ కిందకు పోయాడు. అది ఏమి నీడంటే బదరీ వృక్షపు నీడంట. ఆ నీడ కింద పోయి అంటున్నాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేనేమైనా గొప్పవాడనా, నన్ను చంపేయి అంటున్నాడు. మీకు ఒక విషయం అడుగుతానండి, అసలు నిజంగా ఏలియాగా చచ్చిపోవాలని ఉంటే యెజబెల్ దగ్గర ఉండరాదా? ఆవిడ చంపుద్దుగా నిన్ను. ఇక్కడ ఉన్నారా లేదా? ఆవిడ చంపే పని మీదే ఉంది కదా నిన్ను. అక్కడ ఉంటే చస్తావుగా నీవు. మరి పారిపోయి ఇక్కడ వరకు వచ్చి బదరీ వృక్షం కింద కూర్చొని ప్రభా నా పితరుల కంటే నేను గొప్పవాడనా, నన్ను చంపే అని అడగడానికి గల కారణం అది ఏమి నీడంటే నిరుత్సాహపు నీడ. షాడో ఆఫ్ డిస్కరేజ్మెంట్. కొంతమంది నిరుత్సాహపు నీడ కింద కూర్చుంటారండి. ఎంతసేపు నా బతికింతే, నా జీవితం ఇంతే, నేనెందుకో పనికిరాను, ఊసురోమని కూర్చుంటారు. మా విశాఖపట్నంలో ఒక ఆంటీ ఉన్నారులేండి, 23 సంవత్సరాలుగా నాకు పరిచయం. నేను ఎక్కడ విశాఖపట్నంకి వచ్చినా పెద్ద పెద్ద డైరీలు పట్టుకొచ్చేస్తుంది ఆంటీ. తెగ రాసేసుకుంటుంది. అసలు నా ప్రసంగాలు కావాలంటే మొత్తం ఆంటీ డైరీ చూస్తే చాలన్నమాట. అన్ని ప్రసంగాలు రాసుకుంటుంది ఆంటీ. నేను ఎప్పుడు కలిసినా కానీ ఆంటీ బాగున్నారంటే బాగున్నాను బాబు, ఏదో దేవుని కృప వలన అంటదేమనుకున్నాను. ఈ రోజు కనలేదు ఆ మాట. ఆమె రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, అంకుల్ కూడా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. ఇద్దరు కొడుకులు, ఇద్దరు మెడికల్ డాక్టర్స్. ఒక అబ్బాయి యూకేలో ఉంటాడు, ఒక అబ్బాయి యుఎస్లో ఉంటాడు. 2 చేతులు సంపాదిస్తున్నారు. పెద్ద భవనం, 4 చక్రాల కార్లు అన్నీ ఉన్నా కానీ ఆంటీ బాగున్నారంటే ఏం బాగులే బాబు అంటుంది. మరి ఎప్పుడు బాగున్నా చెప్పొద్దు, పెట్టిలేకి వెళ్తుందేమో. అప్పుడు చెబుతుంది, పోయి మీరు నాకు చెప్పండి మరి. కొంతమందికి జీవితం అంతా నిరుత్సాహమేనండి. వాళ్ళు ఎప్పుడు చూసినా నిరుత్సాహంతోనే ఉంటారు. ఊసురోమని కనబడుతుంటారన్నమాట. అది నిరుత్సాహపు నీడ కింద బ్రతుకుతారు వీళ్ళు. ఇది చాలా ప్రమాదం. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. ఒక నీడేమో చెప్పండి ఏమి నీడది? దుష్టుని నీడ. మరో నీడేమో నిరుత్సాహపు నీడ. మరొక నీడ చూపిస్తాను. ఒక ఆయనేమో అమ్మ అదే యోనా పుస్తకం 4వ అధ్యాయం సొర చెట్టు నీడ కింద పోయాడంట. సొర చెట్టు నీడ కిందకు పోతేను ఆ చెట్టులో ఒక పురుగు వచ్చి దొలిచేసింది. చెట్టు ఎండింది, నీడ ఎగిరిపోయింది, ఈయనకు ఒళ్ళు మండింది. ఇది ఏమి నీడ అంటే వినండి చెప్తాను, సంపదల నీడ. పురుగును పెడతాది దేవుడు, దొలిచేస్తుంది. నా సంపదే నాకు ఎక్కువ అనుకుంటారు కొంతమంది. ఆ సంపదలు అనేటువంటి నీడను ఏదో పురుగు పెట్టి దొలిచేలా దేవుడు చేస్తే బుద్ధొచ్చుద్ది మనకి. సంపదల మన నీడ కాదు, సర్వశక్తుని నీడ మనకు మంచి నీడ. ఇవ్వండి, అర్థమవుతుంది నేను చెప్పే మాట. కనుక పాడు నీడలు వద్దు. బోయజు రూతుతో అంటాడు, అమ్మా సరైన వాని రెక్కల క్రిందకు వచ్చావు, యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు, మంచి నీడ కిందకు వచ్చావు. ఏమయ్యా అబ్రహాము, నేను నీకు నీడనిచ్చేవాడిని కానా?
నీ కొడుకు పుడితే వాడు నీకు నీడిస్తాడా? కొడుకు కొరకు నా మీద విశ్వాసం సన్నగిల్లింపజేసుకుని నీ భార్య మాట వినో పిల్లాడి కన్నావే, నేను నీకు నీడనిచ్చేవాడిని కానా? ఈరోజు మనం దేని బట్టి ఆరాధించాలనంటే, ప్రభా నువ్వు నాకు సరిపోయిన వాడు, దేనికైనా సరిపోతావు, నువ్వు నాకు నీడనిచ్చేవాడు, నీ నీడ కింద బ్రతికే భాగ్యం ఇచ్చినామని ఆయన మనం ఆరాధించాలి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 2. మూడో విషయం చెప్తాను వినండి. ఎల్ షద్దాయ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు అనే మాటకు మూడో అర్థం ఏంటనంటే పోషించు దేవుడు, సస్టైనింగ్ వన్. ఆయన పోషిస్తాడు. అమ్మ వింటున్నారా? 145వ కీర్తన చూడండి, మీ కొరగా చదువుతాను. 145వ కీర్తనలో ఇలా రాసి ఉంటుంది. 145 నేను చదువుతున్నాను, 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చెదవు, నీవు గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు సస్టైనర్, ఆయన పోషించేవాడు. ఆల్మైటీ గాడ్, ఎల్ షద్దాయ్ అనగా పోషించువాడు. అమ్మ వింటున్నారా ఈ మాట? 40 సంవత్సరాలు ఆయన మన్నాతో తన ప్రజలను పోషించిన వాడు. అరణ్యాల బట్టి వెళ్ళిపోతున్న దావీదుకు శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచిన వాడు. 3 దినాలుగా దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారికి తినడానికి ఏమీ లేకపోతే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించిన వాడు. అమ్మ వింటున్నారా మీరంతా? కేరీతు వాగు దగ్గర ఉన్న ఒక సేవకుడికి కాకులతో భోజనం పెట్టి పోషించిన వాడు. మీరు ఎప్పుడైనా ప్రార్థనా విజయాలన్న పుస్తకం ఉంటుంది, కొనండి, బాగుంటుంది. బెవింగ్టన్ అనే ఒక దేవుని సేవకున ప్రార్థనా జీవితం అందులో ఉంటుంది. ఆయన ఒక చెట్టు తోరలో ప్రార్థన చేసుకుంటేను ఉడతలు వచ్చి భోజనం పెట్టిపోతున్నాయంట. పూటకి ఉడతలు వచ్చి భోజనం పెట్టిపోతున్నాయంట. నేను విషయాలను ఎందుకు చెప్పానంటే, ఈయన పోషించువాడండి. నేను అప్పుడప్పుడు భోజనం మీద కూర్చున్నప్పుడు ఇట్లా ప్రార్థన చేసుకుంటాను, ప్రభా ఏ ఒక్కరోజు కూడా పస్తులతోనూ నన్ను పడుకోబెట్టలేదే. మిమ్మల్ని పడుకోబెట్టాడా? నువ్వు అలిగి తినడం మానేస్తే తినడం మానేసి ఉండొచ్చు, సత్యభామలాగా. కొంతమంది అక్కలు ఉంటారండి, తినరు ఇల్లు. ఏమమ్మా తినలేదు? తినను. మూతి తిప్పి మంచం ఎక్కుద్ది అక్క. ఎందుకంటే ఈవిడ తిండి లేక కాదు, అలిగిందన్నమాట. ఎవరి మీద? పర్లేదు చెప్పండి. భర్త మీద అలిగిందన్నమాట. అమ్మ అర్థమవుతుందా? నువ్వు అలిగి తినడం మానేస్తే మానేయొచ్చేమో కానీ ఈ దేవుడు పస్తులతో తన ప్రజలను పడుకోబెట్టే దేవుడు కాదు. ఆయన సస్టైనర్, ఆయన పోషించేవాడు. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 3 చెప్పాను. 4 చెప్తాను వినండి. ఎల్ షద్దాయ్. అమ్మ వింటున్నారా? ఎల్ షద్దాయ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు అంటే మరొక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో తృప్తినిచ్చేవాడు, సాటిస్ఫైయింగ్ వన్. ఆయన తృప్తిపరిచేవాడు. ఎల్ షద్దాయ్ అనే మాటకు ఒకవేళ వర్డ్ పిక్చర్ వేయవలసి వస్తే, ఒక బొమ్మ వేయవలసి వస్తే ఏ బొమ్మ వేస్తారో చెప్పనా? ఒక తల్లి రొమ్ము దగ్గర పాలు తాగి అమ్మ రొమ్ము మీదే పడుకున్న పిల్లాడి బొమ్మ వేస్తారు. అమ్మ రొమ్ము బొమ్మ వేసి అక్కడ తలకాయ పెట్టుకొని పడుకున్న పిల్లాడి బొమ్మ వేస్తారు. దాని అర్థం ఏంటనంటే ఆయన తృప్తిపరచువాడు. అది అనుభవించిన పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4:11లో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అమ్మ అర్థమవుతుందా అండి? ఆయన తన ప్రజల కోరికను తృప్తిపరిచే దేవుడు, ఆయన తృప్తిపరిచే దేవుడు. ఈ రోజున నీ వ్యక్తిగత, నీ కుటుంబ, మన సంఘ, మన సావాస జీవితంలో ఆయన బట్టి మన తృప్తిని అనుభవిస్తున్నప్పుడు, దేవా నీ వల్ల నాకు తృప్తి కలుగుతుంది, అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నానని ఆయన ఆరాధించబద్దులం అన్నమాట. ఎన్ని చెప్పాను మీకు? 4 చెప్పాను. సరే, 5వ మాట ఏంటనంటే ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు అంటే మరొక అర్థం ఏంటనంటే వినండి ప్రియులారా, శాంటిఫైయింగ్ వన్, పరిశుద్ధపరచువాడు ఆయన. ఎలా పరిశుద్ధపరుస్తాడు? ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడట. యోబు గ్రంథం 5వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఈ మాటలు మీరు చదువుతాను. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది, 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించొద్దు. సర్వశక్తుడు గద్దిస్తాడు, సర్వశక్తుడు శిక్షిస్తాడు, మెట్టుకు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇక్కడ అబ్రాము జీవితంలో 13 సంవత్సరాలు ఆయన మాట్లాడడం మానేయడానికి గల కారణం, ఆయన సర్వశక్తుడండి, పరిశుద్ధపరిచేవాడు. పాపానికి ఆయన డిసిప్లైన్ చేస్తాడు.
30 years ఆఫ్ సైలెన్స్, 13 సంవత్సరాల అతని మౌనం, అది అబ్రాహామును శిక్షించి దండించడానికే. ఏమయ్యా అబ్రహాము, నేను నీకు సరిపోయిన వాడిని కాదా? నేను నీకు నీడనిచ్చేవాడిని కాదా? నేను నిన్ను పోషించేవాడిని కాదా? నేను నిన్ను తృప్తిపరచేవాడిని కాదా? నీకు కొడుకు పుడితే వాడి వల్ల ఇవన్నీ వస్తాయని నా మాట మీద విశ్వాసాన్ని నీవు కొంచెం సన్నగిల్ల చేసుకుని నీ భార్య మాట విని ఈ పని మనిషి ఆగరతో కాపురం ఉండి నీ ఇంటికి 4000 సంవత్సరాల శత్రువులను తెచ్చుకున్నావు కదయ్యా నీవు. అమ్మ, అర్థమవుతుందా? నీ భార్య మాట విని ఆమె సలహాను తీసుకుని ఈ రోజున నేనేదో సరిపోయిన వాడిని కానన్నట్టు, నేను నీకు నీడనిచ్చేవాడిని కానన్నట్టు, నేను నీకు సంతృప్తినిచ్చేవాడిని కాదన్నట్టు, నేను నిన్ను పోషించేవాడిని కాదన్నట్టుగా నీవు నీ భార్య మాట ఎందుకు విన్నావని ఆయన నేను సర్వశక్తి గల దేవుడను అన్న ప్రత్యక్ష తెచ్చుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అదే దేవుడు ప్రత్యక్షమై, నేను మీ విషయంలో మీకు సరిపోయిన వాడను, నేను మీ విషయంలో మీకు నీడనిచ్చువాడను, నేను మీ విషయంలో మిమ్మల్ని పోషించువాడను, నేను మీ విషయంలో మీకు సంతృప్తి పరిచేవాడను. ఒకవేళ మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని గద్దించి శిక్షించి మిమ్మల్ని బాగు చేయడానికి, పవిత్రీకరించడానికి నేను పరిశుద్ధపరచువాడను. అర్థమైనాడు ఆయన? అర్థమైతే ఈ 5 అనుభవాల్లో ఏది మన అనుభవమో అది మన మనసులో తలంచుకుంటూ సోదరులు మన ఆరాధనలు నడిపించినప్పుడు, దేవా నువ్వు నిజంగా ఎట్లాంటి వాడు నా జీవితంలో అర్థమైంది అని చెప్పి వారితో కలిసి మనం అర్థవంతంగా ఆరాధిద్దాం. మరొక విషయం చెప్పనా? ఏమంటే అర్థవంతంగా ఆరాధించండి, లేకపోతే ఇది వ్యర్థమైన ఆరాధన అవుతుంది. ఆరాధన అనే పదం ఆరాధన కాదు, మర్చిపోకండి. మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి ఇలగపాడి అలగపాడి ఆ ఒక పదం చుట్టూ తిరగకండి. ఆ పనికి పేరు అదంతే, ఆ పని చేయండి అంతేగాని ఆ పనికి పేరు 10 సార్లు వల్లిస్తే పని అయిపోతుందా? ఈనాటి క్రైస్తవ్యం ఇది గుర్తెరగాలని కోరుతూ రండి ప్రభువుని ఆరాధించడానికి సంగమగా సమాజంగా ఆరాధన నడిపించే వాళ్ళతో కలిసి ఆరాధిద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ తలంపులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం ఆరాధిస్తాం. కళ్ళు మూసుకోండి, వెంటనే తల వంచండి. ఈ 5 తలంపులు ఒకసారి మీ మనసుకు రానివ్వండి. ఈ 5 తలంపుల అనుభవం ఇది మన అనుభవమో కాదో చూసుకోండి. ఈ 5 తలంపుల అనుభవం మన అనుభవం కాదో చూసుకోండి. ఆరాధిద్దాం. హృదయాల ముందు ఆరాధించండి. సోదరులు గైడ్ చేసిన ప్రకారం ఆరాధనలో వారితో ఏకీభించుదాం.